అందరికీ నమస్కారం అండి. రేపు లక్ష్మీ జయంతి సందర్భంగా ఈ రోజు యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. మన సనాతన ధర్మంలో శ్రీ మహాలక్ష్మి దేవిని పూజిస్తే సిరి సంపదలకు ధనధాన్యాలకు లోటుండదని విశ్వాసం. అందరూ కాంక్షించేది కూడా లక్ష్మీదేవి కృపనే కనుక మానవాళికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను ప్రసాదించే ఆ సిరుల తల్లి యొక్క జన్మదినం కనుక ఆ తల్లి గురించి తెలుసుకుందాము. బమ్మెర పోతన రచించిన శ్రీమద్ భాగవతంలోని క్షీరసాగర మదనం ఘట్టంలో శ్రీ లక్ష్మీ జయంతి గురించి ప్రస్తావన ఉంది. క్షీరసాగర మదనం సమయంలో సాగరంలో ఉద్భవించిన అపూర్వ వస్తువులతో పాటు లక్ష్మీదేవి కూడా జన్మించిందని ఒక కథనం. అదేవిధంగా వ్యాస మహర్షి రచించిన విష్ణు పురాణం ప్రకారం లక్ష్మీదేవి భృగు మహర్షి కుమార్తె అని, భృగు మహర్షి భార్య ఖ్యాతి తొలుత వీరికి పుత్ర సంతానం కలిగిన కానీ పుత్రిక కోసం జగన్మాతను ప్రార్థిస్తూ ఖ్యాతి చేసిన తపఫలంగా భృగు మహర్షి ఖ్యాతిలకు కుమార్తెగా లక్ష్మీదేవిగా జన్మించి తర్వాత విష్ణుమూర్తిని వివాహమాడింది. అదేవిధంగా పురాణాల ప్రకారం శ్రీ లక్ష్మి పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఉత్తర పాల్గొన నక్షత్రంలో జన్మించింది. ఇదే రోజున హోలీ పండుగ జరుపుకోవడం కూడా విశేషంగా చెబుతారు. శుక్రవారం పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజున శ్రీ లక్ష్మీ జయంతిని జరుపుకోవడం విశేషంగా చెప్తారు. శ్రీ లక్ష్మీ జయంతి రోజున శ్రీ లక్ష్మికి ఏ విధంగా పూజ చేసుకోవాలనే విషయం గురించి తెలుసుకుందాము. లక్ష్మీ జయంతి రోజున సూర్యోదయంతో నిద్రలేచి తలారా స్నానం చేసి ఇంటి పరిసరాలను గోమయంతో అలికి చక్కగా ముగ్గులు పెట్టుకుని, లక్ష్మీదేవి పరిశుభ్రత ఉన్న చోటే నివసిస్తుంది కాబట్టి మనం నివసించే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని పూజా మందిరంలో శ్రీ మహాలక్ష్మి దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలి. అమ్మవారికి తేనె కలిపిన ఆవు పాలతో గంగాజలంతో పంచామృతాలతో అభిషేకం చేసి ఆవు నేతితో దీపారాధన చేసి అనంతరం గంధం కుంకుమలతో అమ్మవారికి బొట్టు పెట్టి గులాబీలు తామరపూలు మారేడు దళాలతో పూజిస్తూ శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామాల్ని చదువుకోవాలి. కనకదార స్తోత్రాన్ని పఠించాలి. అమ్మవారికి ప్రీతికరమైన క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించి చివరగా పచ్చకర్పూరంతో హారతినిచ్చి శ్రీ మహాలక్ష్మి దేవిని మనసారా కొలిచి ఆ తల్లి యొక్క కృప అందరి మీద ఉండాలని కోరుకోవాలి. శ్రీ లక్ష్మీ జయంతి రోజున శ్రీలక్ష్మి గణపతి హోమం జరిపించుకుంటే ఆర్థిక సమస్యలు దూరమై అష్టైశ్వర్యాలు చేకూరుతాయని శాస్త్రవచనం. అదేవిధంగా శ్రీ లక్ష్మీ జయంతి రోజున కన్నపిల్లలకు ముత్తైదువులకు శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావించి చీర రవిక పసుపు కుంకుమలతో తాంబూలం ఇవ్వాలి. అలాగే ముత్తైదువులకు ఎరుపు రంగు గాజులు, అద్దం, దువ్వెన, గోరింటాకు, తమలపాకులు వంటి సుమంగళి ద్రవ్యాలను దానం చేయడం ఎంతో శ్రేష్టమని చెబుతారు. సిరులునిచ్చే లక్ష్మీదేవి కటాక్షం కోసం చెయ్యవలసిన పూజలు, చదవాల్సిన మంత్రాల గురించి పురాణాల్లో అనేక చోట్ల అనేక కథనాలు ఉన్నప్పటికీ ఆదిశంకరులు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కనకదార స్తోత్రం పఠించాడని, అప్పుడు లక్ష్మీదేవి కరుణించి ఆయన భిక్షకు వెళ్లిన ఇంట బంగారు ఉసిరికాయలు వర్షం కురిపించిందని పురాణ గాథ. కనుక కనకదార స్తోత్రం తప్పక పఠించాలని చెబుతారు. నిత్యం కలహాలు గొడవలు జరిగే ఇంట, మహిళలను అవమానించే చోట, దైవారాధన జరగని ఇంట, తులసి మొక్క లేని ఇంట, అపరిశుభ్రంగా ఉండే ఇంట లక్ష్మీదేవి నివసించదని ఎన్నో పురాణాల్లో కథల ద్వారా మనకు తెలుసుకున్నాము. వాస్తవ జీవితంలోనూ పరిశీలించినా ఇది నిజమే అని తెలుస్తుంది. అందుకే కేవలం లక్ష్మీదేవి జయంతి రోజు మాత్రమే కాదు, భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించి ఇళ్లను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆ తల్లి యొక్క కృప అందరి మీద ఉండాలని కోరుకుందాము. అదేవిధంగా ఈ మహత్తరమైన మహిమాన్వితమైన రోజున ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యే నమః అనే మహాలక్ష్మి మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే ఎంతో శుభప్రదమని చెబుతారు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యే నమః. గోవింద హరి గోవింద.